అందరికీ నమస్కారం. విఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగేంటంటేనండి, శ్రీరాముడు నా నోట పలికించిన ఈ మాట చెబుతున్నా నీ పూట, రామచరితము సీత రామచరితము విన్నవారికి కలుగుతుంది శుభ ఫలితము. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని దయచేసి ఆదరించండి ప్లీజ్ అండి. అరణ్యవాసానికి వచ్చిన సీతారామ లక్ష్మణుల దగ్గరికి శూర్పణఖ రావటము, ఆమె శ్రీరాముణ్ణి లక్ష్మణ్ణి మోహించటము, తర్వాత సీతాదేవి దగ్గరకు వచ్చి ఆమెను మింగపోవటము, లక్ష్మణుడు ఆమెకి ముక్కు చెవులు కోసి పరాభవం చేయటము, ఆమె సోదరులైనటువంటి కరదూషణాథ దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళతోటి యుద్ధానికి వాళ్ళని ప్రేరేపించటము, తర్వాత వాళ్ళు 14 మంది రాక్షసుని పంపించటము, వాళ్ళు హతులు కావటము, తర్వాత ఆమె మరలా వెళ్ళి దుఃఖంతో మరలా వాడిని ప్రోత్సహించి 14,000 మంది సైన్యంతో రథ గజ తురగాలతోటి కరదూషణాథులు యుద్ధానికి వస్తుండటం చూసినటువంటి శ్రీరామచంద్రుడు, లక్ష్మణ తక్షణమే నువ్వు సీతాదేవిని తీసుకొని గుహలోనికి వెళ్ళు, నేను వీళ్ళ సంగతి చూస్తాననగానే లక్ష్మణుడు కాదన్నయ్య నేను కూడా నీకు సహాయంగా ఉంటాను అనగానే, వద్దు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళకుంటే నా మీద ఒట్టు అని చెప్పడంతో చేసేది లేక లక్ష్మణుడు సీతాదేవిని గుహలోనికి తీసుకెళ్ళి ఆమెకి రక్షణగా ఉన్నాడు లక్ష్మణుడు. తర్వాత వాళ్ళని చూసినటువంటి శ్రీరాముడు అంబుల పతను కట్టేసుకొని బాణం సిద్ధం చేసేసుకొని ఆయన నిలబడి ఉన్నాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కోపాద్రిక్తుడై. రాక్షస సైనము ఆశ్రమము చేరి రాముని చుట్టుముట్టెను, అంబుల పొదను కట్టుకొని మహాధనసు ఎత్తి పట్టుకొని దిక్కులు మారు మ్రోగేలాగా ధనుష్టంకారము చేసెను శ్రీరాముడు, ధనుష్టంకారము చేసెను శ్రీరాముడు. ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నాడంటే, దక్షయజ్ఞము ధ్వంసం చేసే సమయాన పినాకము ధరించిన రుద్రునిలాగా, దక్షయజ్ఞము ధ్వంసము చేసే సమయాన పినాకము ధరించిన రుద్రునిలాగా ఉండెను రాముడు.